గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు. క్షణముండే జీవితం నీకుండదు మరువకు. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు. క్షణముండే జీవితం నీకుండదు మరువకు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వారెందరూ ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వాడెందరు ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. లోకంలో ఎన్నెన్నో చేయాలనుకుంటూ వాటిని సాధించుటకే జీవితకాలం ఇస్తూ, ఈ సమయం ఎందుకుందో తెలియక బ్రతికే ఓ మనిషి. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు. క్షణముండే జీవితం నీకుండదు మరువకు. పని ఉందని పుట్టావు, దేవుని పనులే చేయాలి. నీ పనులెన్నో ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. పని ఉందని పుట్టావు, సత్క్రియలే చేయాలి. నీ పనులెన్నో ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. మనసు కోరికలు తీర్చాలంటే సమయం చాలదులే. వ్యర్థముగా ప్రయాసపడితే పరమున చేరవులే. దేవునికై బ్రతికి వెళ్ళిపోవాలి ఓ మనిషి. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు. క్షణముండే జీవితం నీకుండదు మరువకు. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు. క్షణముండే జీవితం నీకుండదు మరువకు. జీవితం చిన్నది, చెప్పాను కదా. ఈ జీవితం నథింగ్, జీరో, ఏమీ లేదు ఈ బ్రతుకులో. ఏదో 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 ఉంది అని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు లేరు. అలా అనుకున్న వాళ్ళంతా ఏదో ఉందని పరిగెత్తి 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 అంత పడుకుని పోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి లేవరిక పరిగెత్తిన వాళ్ళే మనలాగానే ఏమైపోయారు. పరిగెత్తిన వాళ్ళంతా అదిగో కాలిపోయారు, అదిగో మట్టిలోకి వెళ్ళిపోయారు, ఎగిరి పడ్డారు, ఒక్కసారిగా మట్టిలో గోతులు పడిపోయారు. ఏం తీసుకెళ్లారు చూస్తే ఏమి తీసుకెళ్ళలేదు, అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇష్టం కట్టుకున్నాడు పాపం, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇష్టమైన కారు కొన్నాడు, వెళ్ళాడు, సరిగ్గా లారీ కింద పడిపోయాడు. అయిపోయింది. అన్ని వదిలేసి వెళ్ళిపోయే వాటి కోసం పరుగులు పెడుతున్నావు కానీ అసలు నువ్వు వెళ్ళే లోకం, నీ డెస్టినేషన్, నీ గమ్యస్థానం అది ఏమైపో ఉంటుంది, ఎక్కడికి? ఒకసారి దాని గురించి నువ్వు ఆలోచించాలి కదా. అలా ఆలోచిస్తే నీ గమ్యస్థానం, నీ డెస్టినేషన్, నీ చివరి గమ్యం పరలోకం అయితే, పరలోకంలో దేవుడైతే ఆ పరలోకం నీ గమ్యస్థానం కావాలి అంటే, ఆ దేవుడు నీ గమ్యస్థానం కావాలి నువ్వు అనుకుంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉంటుండగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన ఇష్టం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోవటమే కాదు, ఆయన ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి.